కవిత కొత్త పార్టీ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం సిబిఐ విచారణపై బండి సంజయ్, కిషన్ రెడ్డిల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న కవిత పార్టీకి సంబంధించి మాట్లాడేందుకు మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, మూడు కూడా జాతీయ పార్టీలు, తెలంగాణ ప్రజలకి ప్రాంతీయ పార్టీలు కావాలా, ప్రజలకు సంబంధించిన ప్రజలకు వెళ్ళే పార్టీలు కావాలని చెప్పి కవిత మాట్లాడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. ప్రజలు ఆదరించినప్పుడు పార్టీలు మనుగడ సాధిస్తాయి. ఇవాళ సోదరిమణి కవిత గారు పార్టీ పెట్టినా, ఇంకే ఇతర పార్టీలు రాజకీయ పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నాణ్యతతో పనిచేసినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుద్ది. ప్రజా సేవ చేయాలన్న దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టాలంటే స్వాగతిస్తాము. ఎన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో వచ్చినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్కి చెక్కు చెదరదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, ఉచితంగా మహిళలకి బస్సు నుంచి మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు, రైతులకు ఇచ్చిన రాయితీలు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. సో ఈ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి చిరస్థాయిగా ఉంటుంది. రేపు 22, 28, 29లో జరిగే ఎన్నికల్లో కూడా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా వాటికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది క్లారిటీ. కానీ బీజేపీ పార్టీ 8 ఎంపీ సీట్లు తీసుకొని కనీసం 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. ఇటు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీలని మోసం చేసిన ప్రభుత్వానికి 1 రూపాయి కూడా నిధులు తెస్తలేరన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలుసు. మిగతా ఎవరో కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇవాళ మేము ఇస్తున్న సంక్షేమం ఆనందిస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్లో 4th సిటీ ఆవిర్భావం కానీ, మూసీ రీజనరేషన్ కానీ, హైదరాబాద్లో వస్తున్న ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి హైవేస్ కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, అన్నిటికీ మించి ఐటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దాదాపు 5,75,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చారంటే ఇది అభివృద్ధికి తార్కాణం. ఏ ఇతర రాష్ట్రంలో ఇంత పెట్టుబడి రాలే. సో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం పుష్కలంగా జరుగుతున్నట్టు ఈ సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీతో నిలుస్తారు. ఇందాక బండి సంజయ్ మాట్లాడారు, ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి కోడిగుడ్లు గుర్తుకొస్తాయి, తర్వాత తొన్నెలు గుర్తుకొస్తాయి, తొక్కుకుంటూ పోతానని మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు. కాళేశ్వరం విషయంలో అందుకే చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో సిబిఐకి అప్పచెప్పినటువంటి మాట సంజయ్ గారు మర్చిపోయినారు. వాళ్ళ మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని అన్నమాట వాస్తవమా కాదా సంజయ్ గుర్తు చేసుకోవాలి. ఇవాళ బాలు కేంద్ర ప్రజలో ఉంది, వాళ్ళ కోర్టులో ఉంది. మేము అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని సిబిఐకి అప్పచెప్పాం. ఇంతవరకు సిబిఐ ఎందుకు ముందుకు రాలే? దానికి ఫస్ట్ బండి సంజయ్ జవాబు చెప్పాలి. ఇక పొత్తుల విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల జరిగినట్టు మున్సిపల్ ఎన్నికల్లో మీరు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎన్నికల్లో పాల్గొనలేదా? సర్పంచ్ ఎన్నికల్లో మీరు లోపాయికారి ఒప్పందం లేరా? జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి స్థానిక శాసనసభ ఎన్నికల్లో మీరు ఉద్దేశపూర్వకంగా డిపాజిట్ కోల్పోయి లోపాయికారిక బీఆర్ఎస్కు మద్దతు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. సో లోపాయికారిక ఇప్పటి వరకు మీరు ఒప్పందంలో ఉన్నారు. ఏదో ఒక రోజున బహిర్గతంగా వాళ్ళు పొత్తులోకి పోతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసిన పనులు కావచ్చు, వాటికి సంబంధించిన దానిపై ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, అవన్నీ కూడా అమలు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఇచ్చిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్.